టెన్షన్ అవుతుంది. అక్కడ కూర్చొని మేము అదే మాట్లాడుకుంటాం నేను రాజు. ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ, నాతోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను ఎన్నో మాట్లాడాలనుకున్నాను, కానీ అమరేందర్ మాట్లాడాడు, ఇంకా చాలామంది మిత్రులు మాట్లాడారు. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, రమణమూర్తి సార్ గురించి నేను ఎన్నోసార్లు బయట విన్నాను, నేను చదువుకున్నప్పుడు కూడా చూశాను. సారు క్లాస్ వినా కానీ నాకు చాలా సంతోషం అనిపించేది, ఇంట్రెస్ట్ ఉండేది. కానీ రామరాజు సార్ క్లాస్ వస్తుంది ఫస్ట్ గ్రేడ్, మళ్ళీ అటెండెన్స్ తీసుకునేది సారే. ఆ సార్ క్లాస్కి రావాలంటే నాకు టెన్షన్ అయ్యేది, అయినా కానీ వచ్చేది. మళ్ళీ క్లాసు వేరే క్లాసులలో అంతా డిస్టర్బ్ అనిపించేది. రామరాజు సార్ క్లాస్ అంటే నాకు మళ్ళీ చాలా డిస్టర్బ్ అయిపోయేది, టెన్షన్ అయ్యేది. ఎందుకో మరి అది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క ఏడుకొండ సార్ క్లాస్ వస్తే ఎంటర్టైన్మెంట్. బందర్ నరసింహ ప్రతి స్థానికి సెటర్ వేసేది, అదొకటి నాకు ప్రతి ఒక్కటి గుర్తుండేది. కానీ ఎంజాయ్మెంట్ ఉండేది. రామమూర్తి సార్ గురించి నేను మా తమ్ముడి దగ్గర వేరే అదర్ స్కూళ్ళల్లో మా మామయ్య చెప్పిండు, ఇంకా వేరే తోటి విద్యార్థులతో కూడా విన్నా. చాలా సార్ క్లాస్ అంటే ఈసారి మీకు ఎట్లా తెలుసు అని చాలాసార్లు నన్ను అడిగేది. అంటే మాకు కూడా చెప్పిండు అనేది ఒక థ్రిల్ ఫీల్ అయ్యేది. నేను నాకు కూడా ఇలాంటి మా అన్నయ్య చెప్పిండు, తర్వాత వేరే ఒలిగొండ స్కూల్లో చెప్పిండు. ఇలాంటివి చాలా మెమరబుల్ డేస్ ఉన్నాయి సార్తో పంచుకోవాలంటే. నాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలని కోరుకుంటాను. నా మిత్రులందరికీ మరియు ఉపాధ్యాయులందరికీ, ఇచ్చినట్టుగా నీకు కూడా పేర్కొంటాను సార్, మీకు కూడా అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత రాజన్ కంచల రాజు.